ఆ, ఇదేంటండి ఆఫీస్ నుంచి ఈ రోజు ఎంత త్వరగా వచ్చారు? ఓహో అలాగా. అయితే నేను బయటికి వెళ్ళి టైం అయ్యాక వస్తాను. ఏమండి ఆగండి ఆగండి, అదేంటండి మీరు రావడమే నాకు ఆనందం కదా, అలా అంటారేంటి? మరేంటే నీ జోకులు నువ్వుని. ఆఫీసు నుంచి కష్టపడి వచ్చిన మనిషి మీద జోకులు వేయడం తెలుసు కానీ నీకు వెంటనే మంచినీళ్ళు ఇవ్వడం మాత్రం తెలీదు. అయ్యో అలా అంటారేంటండి, వెంటనే తెస్తాను. ఈరోజు వర్క్ తొందరగా అయిపోయింది, అందుకే త్వరగా వచ్చేసాను. ఎలాగూ తొందరగా వచ్చేసాను కదా, అలా కాసేపు కృష్ణకాంత్ పార్క్ వెళ్ళి వద్దాం. అయ్యో ఇప్పుడా? నాకు వంటగదిలో చాలా పనులు ఉన్నాయండి. బయటికి ఎక్కడికైనా తీసుకెళ్దామంటే ఎప్పుడు ఇంతే నువ్వు పనులు పనులు అంటావు. మీరు ముందు చెప్తే నేను రెడీగా ఉందును. మీరు సడన్ గా చెప్పి రమ్మంటే మరి పనులన్నీ ఎవరు చేస్తారండి? అయినా పప్పు ఒకటి నానబెట్టాను రేపు ఇడ్లీకని. అదే కోడలు ఉందనుకోండి నాకు హెల్ప్ చేసేది. మరి అన్ని పనులు నా వల్ల అంటే కష్టం కదండి. మరి ఒకటి ఒకటి అలా పనులు చేసుకుంటే చాలా టైం పెట్టేద్ది. అందు గురించని. పెళ్ళైన కొత్తలో తిరుగుదామా అంటే అత్తయ్య గారు ఉన్నారు, మీ ఇంటి దగ్గర అయితే మా నాన్నగారు ఉన్నారు అనేదాన్ని. పోనీ పిల్లలు పుట్టాక తిరుగుదామంటే ఈ చిన్న పిల్లలతో నాకు చాకరీ ఎక్కువండి బాబు అనేదాన్ని. పోనీ ఇప్పుడైనా తిరుగుదామంటే నీ పరిస్థితి ఇలాగ ఉండాలి. ఇంకెప్పుడే నీతో బయటికి వెళ్ళి సరదాగా తిరిగేది. అయినా నేను రమ్మంటున్నాను చూడు, నన్ను అనుకోవాలా. మీ మనసు నాకు తెలియదండి, కానీ ఈరోజు పనులు ఎక్కువ ఉండడం వల్ల. అదే రేపు వెళ్ళొచ్చండి, ప్లీజ్ అండి. సర్లే, రేపు నేను పర్మిషన్ తీసుకుని త్వరగా వస్తాను. రేపు పార్కు వెళ్దాం, రెడీగా ఉండు. అలాగేనండి, ఇప్పుడే వెళ్ళి టీ తెస్తాను. ఇదేంటి పార్కులోకి వచ్చాక కూడా సెల్ చూసుకుంటున్నారు ఈయన? లక్ష్మణరావు చెప్పు, ఇంకేంటి విశేషాలా? ఇంకెందుకు నన్ను పార్కు తీసుకురావడం? వాటర్ తాగుతూ కూడా సెల్ చూసుకోవడమే. ఈయనకి సెల్లే ప్రపంచం అయిపోయింది. ఏమండి ఇలా వచ్చి కూర్చోండి. వస్తున్నానుండు. ఏంటి చెప్పు. నాకు తెలియక అడుగుతాను, మీరు నన్ను పార్క్ ఎందుకు తీసుకొచ్చినట్టు? సరదాగా ప్రకృతిని ఆస్వాదిస్తావని. నేను ఒక్కదాన్ని ఆస్వాదిస్తే సరిపోద్దా? మీరు ఆస్వాదించరా? నేనెందుకు ఆస్వాదించడం లేదు, చక్కగా సెల్ చూసుకుంటున్నాను కదా. ఇంటి దగ్గర ఉన్న సెల్లే, బయటకు వచ్చిన సెల్లేనా? ఈ మాయిదారి సెల్ వచ్చాక మాట్లాడుకోవడమే కొరువైపోయింది. ఏమైనా లోకజ్ఞానం గురించి చెప్పండి. నీకేమన్నా లోకజ్ఞానం తక్కువ? నేను కొత్తగా చెప్పడానికి ఏముంది? అంత వెటకారం వద్దులేండి, ఏదైనా చెప్పండి. ఈ పార్కులో మీ మాటలు వినాలని. ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు లేరు. అయినా నువ్వు నా మాటలు వింటానంటున్నావంటే నువ్వు చాలా గ్రేట్ సన్ ఉందా. ఎప్పుడు నన్ను పొగడకపోతే మీరు ఉండలేరు అనుకోండి. నీకు ఎలా అర్థమైందా? చెప్పండి. తర్వాత చెప్తాను గానీ వర్షం పడుతుంది, నడు అలాగే వెళ్దాం. ఇక్కడ వర్షం పడడం లేదు, ఇప్పుడు చెప్పండి. అవును సునంద, నువ్వు అన్నట్టు ఎక్కడో ఉన్న వాళ్ళతోని మనం సెల్ ఫోన్లో చాటింగ్లు చేస్తున్నాం, కానీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో ఇరుగు పొరుగు వారితో మనం మాట్లాడుకోలేకపోతున్నాం. అలా మాట్లాడుకోవడానికి టైం లేకుండా పోయింది. నిజమేనండి. అవును, టైం అంటే గుర్తుకొచ్చింది. ఏంటి చెప్పండి. అంతా తొందరగా నీకు చెప్తాను. ఇప్పుడు కుర్రోళ్ళకి చూడు, ఖరీదైన వాచీలు ఉంటున్నాయి, కానీ వాళ్ళకి సమయం లేదు. అంతా ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది. అది సమయం లేకపోవడం అంటే. నిజమేనండి. అవును, ఇప్పుడు ఫోన్స్ చూడు, రోజు రోజుకు స్మార్ట్ అవుతున్నాయి. కొత్త కొత్త హంగులతో చాలా ఖరీదైనవిగా మారిపోయినాయి. అవునండి, నిజమే కదా. ముందు చిన్న చిన్న ఫోన్లు వచ్చేవి, 3000 పెడితే మంచి ఫోన్ వచ్చేది. ఇప్పుడు పెద్ద పెద్ద ఫోన్లు వచ్చినాయి, ఖరీదు ఎక్కువైనా అన్ని చూడొచ్చు అనుకోండి. చూడొచ్చు. అలా చూడడం వల్ల మన అందరం సోమరులుగా మారిపోతున్నాం. ఇది మాత్రం అబద్ధమేంటి? సోమరులుగా ఎందుకు మారాం? నేను చెప్పేది విని నిజమో అబద్ధమో నువ్వే చెప్పు. సెల్ల వాడక ముందు ఇంటి పనులన్నీ అయ్యాక నువ్వేం చేసేదానివి? వంటగది అంతా సర్దుకోవడమో, ఏమైనా ఉతికిన బట్టలుంటే ఇస్త్రీ చేసుకోవడమో, బీరువాలో బట్టలు నీట్గా సర్దుకోవడం, ఎక్కడైనా చిందరవందరగా ఇల్లుంటే అవి సర్దుకోవడం చేసేదానివి. అవును. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? మంచం మీద పడుకుని సెల్ల చూసుకుంటున్నావు. ఇలా నువ్వు చేసే పనులన్నీ ఈ సెల్ల వచ్చాక అటకెక్కాయి. మరి దీన్ని సోమర్తనం అనరా? నేనే అస్తమాను సెల్ చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు, మీరు చూడడం లేదా? అవును, నేనైనా అంతే. ఇది అందరి సమస్య, నిన్నొక్కదాన్నే అనడం లేదు.
నేనే చూడు ఖాళీ సమయంలోని టూ వీలర్ తులుసుకోవడము లేదా వంటగదిలో నీకు హెల్ప్ చేయడము మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరబెట్టడం వంటివి చేసేవాడిని. ఇప్పుడు చూడు ఖాళీ సమయంలోని సెల్ల చూసుకుంటూ కూర్చుంటున్నాను. అవసరమైన పనులన్నీ వాయిదా వేసేసి సెల్ల చూసుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నాను. ఇది సోమరతనమే కదా. నిజమే కదా, నాకు ఎన్ని పనుల్లో సాయం చేసేవారు. ఈ సెల్ వచ్చాక అయినా సెల్ లేకుండా రోజు గడవడం కష్టం కదండి. కష్టమే, నేనేమైనా కాదంటున్నానా? అంతలా దీనికి బానిస అయిపోయి సోమరతనంతో మన శరీరాన్ని సుఖపెట్టేసి కొత్త కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. నిజమేనండి, మీరు చెప్తుంటే అన్ని నిజమే అనిపిస్తుంది. ఇల్లులే చూడు చాలా పెద్ద పెద్దవిగా కట్టేసుకుంటున్నాం, కానీ దాంట్లో ఉండేవి చిన్న చిన్న కుటుంబాలే. భార్య భర్త, ఒకరో లేదా ఇద్దరు పిల్లలు. అంతేగా మరి. మన చిన్నప్పుడు చూడు ఇళ్ళేమో చిన్నవే, కుటుంబాలు మాత్రం చాలా పెద్దవే. అప్పుడు ఆ ఇల్లు అందరికీ సరిపోయేది కాదు, కానీ ప్రేమానురాగాలకి లోటు ఉండేది కాదు. ఒకరి గురించి ఒకరు చేసే త్యాగాలు చాలా ఎక్కువగా ఉండేవి. పిల్లలు ఎక్కువగా బామ్మ తాతయ్యల దగ్గరే పడుకునేవారు. వారు చెప్పే చందమామ కథలు వింటూ హాయిగా నిద్రపోయేవారు. ఇప్పుడు చూడు మనిషికో బెడ్రూమ్, చివరికి భార్యాభర్తలకు కూడా వేరే వేరే బెడ్రూమ్స్, వేరే వేరే టీవీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అవునండి, నిజమే కదా. రోజులు మారిపోయినాయి అనుకోండి. మీరు ఇలా చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. మనం రైతు బజార్కి వెళ్ళామనుకోండి, అక్కడ రైతుల దగ్గర బేరాలు ఆడతాం. అంటే కష్టపడే రైతుని గుర్తించడం లేదు. అదే ఏ హోటల్కో వెళ్ళామనుకోండి, వాళ్ళన్న బిల్లు కట్టేస్తాం, పైగా సర్వర్కి టిప్పు కూడా ఇస్తాం. చూడండి, మనకు తెలియకుండానే మన ప్రవర్తన, జీవన విధానం ఎలా మారిపోయిందో. మనమందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, కానీ అదే రైతుకి సాయం చేయడంలో వెనకబడుతున్నాం. నిజమే, భలే చెప్పు. నీకు ఇప్పుడు అర్థమైందా? ఇంకా చాలా చాలా కలియుగ మహత్యాలే జరుగుతున్నాయి. ఇంకా ఏమున్నాయండి? వింటున్నాను కదా అని మహత్యాలు అంటున్నారు, అవి కూడా చెప్పండి. మనకు జ్ఞానాన్ని పెంచేవి పుస్తకాలు, వాటిని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. అదే మనం కాలుకి వేసుకునే చెప్పులు ఏసీ షోరూముల్లో ఉంటున్నాయి. మరి ఇది మహత్యం కదా. ఇంకో విషయం ఏమిటంటే, మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఆల్కహాల్ క్యాష్తో కొంటున్నాం. దీనికి మాత్రం అరువు లేదు. అప్పు చేసైనా కొనేస్తాం, తాగేస్తాం. పాలు అమ్మే రైతులకి మాత్రం అరువు ఉంటుంది, ఎందుకంటే పాలు పోసే రైతుకి నెలకొకసారి డబ్బులు ఇస్తాం. ఇది మహత్యమే కదా. ఇప్పుడు పెంపుడు జంతువులు చూడు ఎక్కడ ఉంటున్నాయి? బంగ్లాలో ఉంటున్నాయి. కొందరైతే వాటికి బెడ్రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా అభిమానం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకుంటున్నారు. మనకు అవసరమయ్యే పాలు ఇచ్చే ఆవులు మాత్రం వీధుల్లో తిరుగుతున్నాయి. అంటే వీధుల్లో ఉండాల్సినవి విధుల్లో ఉంటున్నాయి, ఇంటి దగ్గర ఉండాల్సినవి వీధుల్లో తిరుగుతున్నాయి. అవునండి. అవును, ఇది కూడా విను. కష్టపడి చదువుకుంటున్నారు, విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలకి వెళ్ళేలాగా, మంచి ఉద్యోగం చేసేలాగా తల్లిదండ్రులు చాలా కృషి చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు చివరికి కొంతమంది వృద్ధాశ్రమాల్లో తన తనువు చాలించాల్సి వస్తుంది. మూగజీవాలకే కాదు, మన మనుషులకు కూడా ఇటువంటివి తప్పడం లేదు. అవునండి. అందానికి ఇచ్చే ప్రాముఖ్యత ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇలా తినే తిండిలో, చేసే పనుల్లో, చివరకు భావోద్వేగాల్లో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఇవన్నీ కూడా కలియుగ వింతలే కదా. ఏదైనా పరిమితంగా టెక్నాలజీని వినియోగించుకోవడం పర్వాలేదు, కానీ శృతి మించితే సుడిగుండంలో కొట్టుకున్నట్టే. చూసారా, సెల్ల చూసుకునే మిమ్మల్ని మాటల్లో దింపడం వల్ల ఎన్ని విషయాలు చెప్పారా. వచ్చి చాలా టైం అయింది, పదండి వెళ్దాం. సరే నడు, మాటల్లో టైమే తెలియలేదు. ఏమైంది సునందకే? ఫోన్ రింగ్ అవుతున్నా తీయడం లేదు. అయినా ఈరోజు ఫోన్ వాడినట్టే కనిపించలేదేంటి? సునందా, ఏంటండి పిలుస్తున్నారు? ఏమైంది నీకు? ఫోన్ రింగ్ అవుతున్నా తీయడం లేదు. ఉదయం నుంచి కూడా నువ్వు సెల్ చూడడం నేను చూడలేదు. ఏమైంది నీకు? నిన్న మీరే కదా పార్కులో సెల చూడకూడదని ఉపోద్ఘాతం చెప్పారు. అందుకే ఈ రోజు నుంచి సెల చూడకూడదని శపథం చేసుకున్నాను. ఈ రోజు నుంచి ఎవరు ఫోన్ చేసినా కూడా తీను. అది కాదే బాబు, నేను అన్నది సెల్ల వాడొద్దంటే సెల్లను వినియోగించుకోకూడదని కాదు, టెక్నాలజీని వాడొద్దంటం లేదు, సమయాన్ని వృధా చేసుకోకూడదు అంటున్నాను. అయినా ఈ రోజుల్లో సెల్ లేకుండా ఏ పని జరిగిద్ది? ఎక్కడికైనా వెళ్ళాలంటే రూట్ మ్యాప్ చూసుకోవాలా, సమాచారం తెలియాలన్నా సెల్ మాట్లాడకుండా ఎలా తెలుస్తుంది?
ఒకప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే ఎవరినో ఒకరిని అడగాల్సి వచ్చేది. ఇప్పుడు చూడు, సెల్లా గూగుల్ తల్లి ఉండబట్టే కదా మనకి ఏ సమాచారం అయినా ఇట్టే తెలుస్తుంది. ఏదైనా వినోదం కావాలంటే ఇన్నాళ్ళలో బయటికి వెళ్ళి సినిమా చూడాల్సి వచ్చేది. ఇప్పుడు చూడు, యూట్యూబ్లో రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. మనం కరెంటు బిల్స్ కట్టాలన్నా, నెట్ బిల్లు కట్టాలన్నా అన్నిటికీ కూడా మరి ఫోనే కదా. బ్యాంక్ లావాదేవీలు కూడా ఎన్నాళ్ళలో బ్యాంకుకి వెళ్ళి లైన్లో నుంచుని చేసుకోవాల్సి వచ్చేది. మరి ఇప్పుడు చూడు, గూగుల్ పే, ఫోన్పే రావడం వల్ల ఎంత ఈజీగా పనులు అయిపోతున్నాయి. సెల్ల వాడడం తప్పనడం లేదు. అనవసరమైన ప్రోగ్రామ్స్ చూసి సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పేది తప్పించి, సెల్ల వల్ల ఇంత ఉపయోగం ఉన్న టెక్నాలజీని వాడుకోకపోతే మనం మూర్ఖులం అవుతాం. నా మాట విని సెల్లవాడిననే ఒట్టును చూడు, దాన్ని గట్టు మీద పెట్టి ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే తియ్యి. ఏమో నిన్న పార్కులో సెల గురించి అలా చెప్తుంటే ఈరోజు సెల తెస్తే ఎక్కడ తిడతారో అని అలా ఊరుకున్నాను. మరి మీరే సెల గురించి ఇంత మంచిగా చెప్పాక నేను వాడకుండా ఉంటానా? సర్లేండి, ఏది చెప్పాలన్నా మీ తర్వాత. వంట అయింది, భోంచేద్దురు కానీ రండి.